మెరుగుమాల కాళీ గుడివాడ ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ఈ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కొడాలి నాని అండతో కాళీ పేట్రేగిపోయారు. గుడివాడ టీడీపీ కార్యాలయంపై పెట్రోల్ దాడి కేసులో కాళీకి సంకెళ్లు వేశారు. అస్సాంలో చేపల వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు వైసీపీ నేత మెరుగుమాల ఖాళీని గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ టీడీపీ కార్యాలయం, టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో ఖాళీని కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించి అతడిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 13 మంది వైసీపీ కార్యకర్తలు అరెస్టై రిమాండ్లో ఉన్నారు. తాజాగా ఖాళీని అస్సాంలో గుడివాడ పోలీసులు పట్టుకున్నారు. కొడాలి నానికి మెరుగుమాల కాళీ ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. నాని క్యాంపులో చేరిన అనతి కాలంలో కొడాలి నాని అండతో గుడివాడలో సొంతంగా క్రికెట్ బెట్టింగ్ బోర్డును ప్రారంభించాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళీ దశ మారింది. సెటిల్మెంట్లు, పేకాట శిబిరాలు, భూ కబ్జాలకు తెరలేపాడు. వైసీపీ పాలనలో కాళీ గ్యాంగ్ చేసిన అరాచకాలకు గుడివాడ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. గుడివాడ నడిబొడ్డులో ఉన్న చైతన్య హౌసింగ్ సొసైటీకి చెందిన 8 ఎకరాల భూమిని కాళీ గ్యాంగ్ అడ్డగోలుగా ఆక్రమించింది. దీనికోసం అక్కడ ప్లాట్లు కొన్నవారికి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేసి వారి ఆస్తులు రాయించుకున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వైసీపీ హయాంలో గడ్డం గ్యాంగ్ ముసుగులో కాళీ గ్యాంగ్ అరాచకాలకు పాల్పడ్డారు. 2022లో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు టీడీపీ కార్యాలయంలో పెట్రోల్ ప్యాకెట్లతో దాడులకు తెగబడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రధాన నిందితుడు కాళీ అప్పట్నుంచి పరారీలో ఉన్నాడు. అస్సాం వెళ్లి చేపల వ్యాపారం చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు కాళీ కదలికలపై నిఘా ఉంచారు. అస్సాంలో గుడివాడ పోలీసులు కాళీని అరెస్టు చేశారు. మొత్తానికి దోబూచులాడిన గుడివాడ గడ్డం గ్యాంగ్ లో కీలక నిందితుడు కాళీని అరెస్ట్ చేయడంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది.